నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మాజీ మంత్రివర్యులు కాకా వెంకటస్వామి గారి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నివాళులర్పించాయి. ఈ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో వారి చిత్రపటానికి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు, సుడా చైర్మన్ కుమార్ రెడ్డి నరేంద్ర రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారు, రాష్ట్ర వైస్ చైర్మన్ ఎస్సీ డిపార్ట్మెంట్ వెన్న రాజమల్లయ్య గారు, బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయ గౌడ్, సీనియర్ నాయకులు వంగల విద్యాసాగర్, శంకర గణపతి, ధన్నా సింగ్, చాంద్, పర్వతం మిసాల మల్లేశం, కుర్రపోచయ్య, బుబ్బిలి విక్టర్, అజీం, నాగుల సతీష్, గంగుల దిలీప్, కుంబాల రాజ్ కుమార్, పత్తుల రాజ్ కుమార్, నాథ శ్రీనివాస్, సిరికొండ శివప్రసాద్, వెన్నం రజితారెడ్డి తదితరులు పాల్గొని నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్గీయ గడ్డం వెంకటస్వామి గారి గురించి నాయకులు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. गड्डम వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి గారు అమర్ హై, కేంద్ర మంత్రి గారు అమర్ హై, కేంద్ర మంత్రి గారు మాజీ ఎంపీ దివంగత నేత, భారతదేశంలో అత్యంత గొప్ప నాయకుడు మన కాకా వెంకటస్వామి గారి యొక్క 10 సంవత్సరాల వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాకా అంటేనే ఒక బ్రాండు. వాస్తవంగా జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుపెడితే ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, అదేవిధంగా మొన్నటి రాహుల్ గాంధీ వారు కూడా పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ కాకా వెంకటస్వామి గారు ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక కేంద్ర మంత్రిగా, ఈరోజు గుడిసెల వెంకటస్వామిగా హైదరాబాద్లో కావాల్సిన గుడిసెలు ఇచ్చి పేద ప్రజలకు దేవుళ్ళగా కొట్టినటువంటి వ్యక్తి. అదేవిధంగా 1969లో తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసి ఆ తర్వాత మళ్ళీ దశ ఉద్యమం 2009 నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడడానికి ఎవరైనా కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కాకా వెంకటస్వామి చెప్పక తప్పదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని చూసి విశ్వాస చూసిన వ్యక్తి మన కాకా వెంకటస్వామి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారి గొప్ప మనసుతోనే ఈరోజు పేదలు మనం కోల్బెట్ ఏరియా, గోదావరి కావచ్చు, రామగుండం కావచ్చు, ఆ ఏరియాలో చూసినట్టయితే మాజీ కేంద్ర మంత్రివర్యులు, 6 సార్ల ఎంపీగా, ఎమ్మెల్యేగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేసి, అదేవిధంగా ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప నాయకులు కాకా వెంకటస్వామి గారు. వారు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించి తెలంగాణ కళ సాకారం కోసం వారు ఉద్యమం చేపట్టినటువంటి గొప్ప నాయకులు. వారి నాయకత్వంలో ఎంతో మంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నాయకులుగా తీర్చిదిద్ది ఎంతో బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నాయకులను తయారు చేసేటువంటి గొప్ప నాయకులు. వారి నాయకత్వంలో వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు మేమంతా కూడా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కూడా వారు ఎన్నో దశాబ్దాల పాటు సేవలు చేసినటువంటి గొప్ప నాయకులు. వారి నాయకత్వంలో వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని ఈరోజు కంకణ బద్దులమై వారి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి వర్ధంతి వేడుకలు జరుపుతా ఉన్నాం. తప్పకుండా ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు వారు పేరు ఈ ప్రపంచం మర్చిపోదు, ఈ దేశం మర్చిపోదు. కాబట్టి వారి నాయకత్వంలో వారి యొక్క చూపించినటువంటి బాటలో నడుస్తామని కేంద్ర మాజీ మంత్రివర్యులు, అలాగే బడుగు బలహీన వర్గాల నాయకుడే కాక ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు దిక్చూచిగా చాలామందిని నాయకత్వ లక్షణాలుగా కలిగే విధంగా
తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామి అన్న మాట ఈ సందర్భంగా వారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ కాకా వెంకటస్వామి అడుగుజాడలో వారు చూపిన మార్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు నడవాలని కోరుకుంటారు. ముఖ్యంగా మరి కాకా వెంకటస్వామి గారు హైదరాబాద్ పట్టణంలోనే ఆనాడు బడుగు బలైన వర్గాలు దళితులందరికీ అంటే గుడిసె లేని నిరుపేదలందరికీ గుడిసెలు వేపించే కార్యక్రమము దాదాపు 30 సంవత్సరాల పూర్వం ఆయన హైదరాబాద్ జిల్లాలో చేపట్టి కాకా వెంకటస్వామి గుడిసెల వెంకటస్వామిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తిగా కాకా వెంకటస్వామి గారు ఈ రాష్ట్రానికి ఎనలేని సేవ చేసిండు. రాష్ట్ర మంత్రివర్యులుగా కేంద్ర మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని నడుపుట్లో వారు ఒక ప్రముఖ పాత్ర కాంగ్రెస్ పార్టీలో పోషించి తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా కారకులైన కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ మరొకసారి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులందరూ కాకా చూపిన మార్గంలో నడిచి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు కాకా ఎలాంటి కార్యక్రమాలు అయితే చేపట్టారో ఆ దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేపట్టారన్నమాట చెప్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియదు. ఎందుకంటే కాకా వెంకటస్వామి యొక్క వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిర్వహిస్తున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గానికి కూడా మరొకసారి More updates, more videos, please subscribe. TD News KNR. Assalamualaikum, Namaskaram, Dhanyavadalu.